దేవుడి నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి ఒక్క దినమలాగానే ఇవాళ కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాలు వినండి, మీ హృదయంలో వీటిని ఉంచుకోండి. ఈ ఉదయకాలమున ఈ వాక్యం వినడం అనేది మీకు, మీ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరం. దీన్ని ఎవ్వరు కూడా వదులుకోవద్దు, ఉపయోగించుకోండి. సాధ్యమైతే అనేక మందికి వాక్యాలు పంపించండి. వారి యొక్క ప్రార్థనా జీవితంలో మీరు ఒక మెట్టు వాళ్ళ ముందుకి పంపించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను, నేను మోషేకు తోడయుడినట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టుదును అన్నాడు. ఏమంటాడు దేవుడు? యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు యెహోషువతో మాట్లాడే విధంలోనే దేవుడు మనతో కూడా వాళ్ళు మాట్లాడుతున్నాడు. నేను ఎలాగైతే మోషేకు తోడై ఉన్నానో ఆ విధంగా నేను నీకు తోడై అన్నాను. మోషే ఎవరంటే దేవుని యొక్క గొప్ప భక్తుడు అనమాట. దేవుని కొరకు ఏమని నిలబడి ఎన్నో అద్భుత కార్యాలు దేవుని నామం పేరు జరిగించిన వ్యక్తి. చిన్నప్పటి నుంచి కూడా తన యొక్క తల్లి ఏం చేసిందంటండి, ఇశ్రాయేలు యొక్క బాధల గురించి, యెహోవా గురించి, వాళ్ళు ఇశ్రాయేలు బందీలుగా ఉన్నారు ఐగుప్తు దేశంలో, వాడు ఎలాగైనా దేవుడు విడిపిస్తాడు అన్నటువంటి మంచి మాటలు, దేవుని యొక్క మాటలు మోషేకు చెప్తూ తన తల్లి అతన్ని పెంచుతూ ఉందంట. ఏమండి, ఈరోజున మన పిల్లలకి ఏం చెప్తున్నారు? ఫోన్లు ఇచ్చి ఆడటం అంటూ ఉన్నారా? దేవుని యొక్క సంఘానికి వచ్చి వారు నిద్రపోండి అంటూ ఉన్నారా? దేవుని యొక్క వాక్యం నేర్పించడం, ప్రార్థన నేర్పించండి. అలాగా మోషేను తన తల్లి ఏం చేసిందంట, చిన్నప్పటి నుంచి కూడా దేవుని యొక్క మాటలు చెప్పి మనం ఇశ్రాయేలు దేవుడిని నమ్మాలి, ఇంకా ఐగుప్తీయుల దేవుడిలో మనం నమ్మకూడదు అని చిన్నప్పటి నుంచి పెంచింది. కాబట్టి మోషే పెద్దవాడైన తర్వాత ఐగుప్తులో ఉండడానికి ఇష్టపడటం లేదు. అతనికి మనశ్శాంతి లేదు ఐగుప్తులో. అయ్యో, నా ప్రజలు ఏంటి ఇలా ఎంత బాధలు పడుతూ ఉన్నారు. మోషే రాజుగారి ఇంట్లోనే ఉంటూ ఉన్నాడు, ఉండి ఇశ్రాయేలు యొక్క బాధలు చూస్తూ ఉన్నాడు. అయ్యో, నా ప్రజలు ఏంటి ఇలాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇంత శ్రమ అనుభవిస్తున్నారు, ఏదో ఒకటి చెయ్యాలి అన్నటువంటి ఆవేశం అయితే కనుక మోషేలో ఉన్నది. ఒక అగ్ని మోషేలో మండుచూ ఉన్నదన్నమాట. మండుచూ ఉన్నది. కానీ మోషేకి ఎలాగ దాన్ని ఉపయోగించుకోవాలో తెలియదు. మోషేకి ఎలాగా ఆ యొక్క అగ్నిని మనం ఉపయోగించుకోవాలి, ఆ పట్టుదలను ఎలా మనం ఉపయోగించుకోవాలో తెలియకుండా ఏదో ఇశ్రాయేలుని ఒక సైనికుడు కొట్టాడు అన్నటువంటి కోపంతో ఆ సైనికుని చంపేసేసి ఏమండి ఇసుకలో కూర్చోబెట్టాడంట. సకల విద్యలు మోషేకి వచ్చాడు. ఇక్కడ మనం చూస్తే అతనిలో పట్టుదల అయితే ఉన్నది, అగ్ని అయితే ఉన్నది, కానీ ఎలాగ దాన్ని ఉపయోగించుకోవాలి, ఎలాగా వారిని మెప్పించాలన్నటువంటి జ్ఞానం మోషేకి లేదు. దేవుడు ఎప్పుడైతే మోషే అక్కడి నుంచి పారిపోయి వచ్చాడో, గొర్రెలు కాసుకోవడానికి ఎప్పుడైతే అతను ఉన్నాడో, అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాలనుకున్నాడు. ఇట్లా కాదు మోషే, ఇలా చేయాలి, నువ్వు ఈ విధంగా నువ్వు వెళ్ళాలి. దేవుడు ఎప్పుడైనా సరే నువ్వు కోపంతో దేవుడి యొక్క కార్యాలను కోపంతో జయించాలి, ఆవేశంతో జయించాలంటే అది నువ్వు జయించలేవు. ఎలాగ దేవుడు చెప్తాడు ప్లాన్, దాని ప్రకారం నువ్వు వెళ్ళాలి. నీ సొంత నిర్ణయాల ప్రకారం నువ్వు వెళ్ళకూడదు. దేవుడు చెప్పిన ప్లాన్ నువ్వు ఫాలో అవ్వాలి. మోషే దేవుడికి ఇచ్చాడు. పొద మండుచున్నది కానీ కాలిపోవటం లేదు. ఆ పొదలోంచి దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఎన్నుకుంటూ ఉన్నాను మోషే, ఇదిగో నేను పంపిస్తూ ఉన్నాను, ఇశ్రాయేలు మీద నాయకుడిలా పంపిస్తూ ఉన్నాను, నువ్వు చాలా సహనం, ఓర్పు కలిగి ఉన్నది. దేవుడు ఎక్కువగా ఈ సహనము, ఓర్పు ఎవరైతే కలిగి ఉంటారో వారినే ఎన్నుకుంటాడు ఎక్కువగా. ఎందుకు? దేవుళ్ళు ఉంటే కనుక శ్రమలు వస్తూ ఉంటాయి, అవమానాలు వస్తూ ఉంటాయి. వాటంటే నువ్వు తట్టుకోవాలంటే కనుక, జయించి నిలబడాలంటే కనుక ఏదో సహనం చాలా అవసరం. మోషేకి దేవుడితో దేవుడితో అంటున్నాడు, ప్రభువా, నేను ఏ పార్టీ వాడిని అనుకుంటున్నావు, నాకు నోరు కూడా మాట్లాడడం సరిగా రాదు
అన్నప్పుడు దేవుడు, నా వాక్కు నీ నోట ఉంచుతున్నాను, నువ్వు వెళ్ళు. ఇశ్రాయేలు నాయకులు నేను చేస్తూ ఉన్నాను, నువ్వు వెళ్ళి వారిని విడిపించుకొని తీసుకురా. ఎంత సహనం అండి. మోషే తర్వాత మనం వెళ్ళిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం, దేవుడు చెప్పిన మాటలు రాజుగారితో చెప్పాడు, కానీ మోషే కోపగించుకొని ఐగుప్తీయుల మీద కానీ ఐగుప్తు రాజు మీద కానీ వారిని ఏమీ కూడా అనలేదన్నమాట. ఆవేశంతో మాటలు అనలేదు. అర్థమైపోయింది, ఇంకా మనం ఆవేశపడితే కనుక ఈ వీళ్ళందరిని విడిపించలేము. దేవుడు చెప్పిన ప్లాన్, దేవుడు మనకు తోడై ఉంటే కనుక మనం విడిపించగలము అటువంటి ఆలోచన మోషేలో పుట్టింది. అంతే, సహనము, దీన మనసు, సాత్వికుడుగా మారిపోయాడు మోషే. ఎర్ర సముద్రం వచ్చినప్పుడు ఎంతమంది ఆయన్ని నిందించుంటారు. మమ్మల్ని ఇక్కడికి చంపడానికి తీసుకుని వచ్చావా? ఐగుప్తులో మేము చావకపోయినా కానీ ఏదో 4 మెతుకులు తిని బ్రతికే వాళ్ళని ఇక్కడికి మమ్మల్ని చంపడానికి తీసుకువచ్చావా? అనేక మరి మాటలు, అవమానములు అన్నీ కూడా ఎదుర్కొన్నాడు మోషే. వెనకమాల చూస్తేనేమో ఫరో యొక్క సైన్యం వస్తున్నది. ఈ ప్రజలందరూ కూడా మరి అందరూ కూడా ఏమండి ఆపోజిట్గా అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మోషే వాళ్ళని ఒక్క మాట అనలేదు. దేవుడు మోషే చాలా తోడై ఉన్నాడండి. అందుకనే మరి మోషే మీద ఐగుప్తీయులకి ఎంత కోపం ఉన్నా సరే వాళ్ళలో ఒక సైనికుడు కానీ ఎవరు కూడా వచ్చి మోషేని చంపలేదు. ఎందుకు చంపలేదంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఆయన వేసే ప్రతి ఒక్క అడుగులో దేవుడు తోడై ఉన్నాడు. ప్రతి ఒక్క అద్భుత కార్యము ఎదురు చేస్తూ ఉన్నాడు ఆ దేవుడి ద్వారా. ఆ అద్భుత కార్యంలో కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఎంత విశ్వాసం, ఎంత మంచివాడు చూడండి. ఎర్ర సముద్రాన్ని వచ్చినప్పుడు కూడా అన్ని మాటలు అన్నా సరే, ప్రభా నీకే అప్పగిస్తున్నా, ఏం చేయాలి చెప్పు రవ్వా అన్నప్పుడు దేవుడు ఆ కర్రని చెప్పి చేశాను. ఆ కర్రని ఆ సముద్రం వైపు చూసి ప్రార్థన చేశాను, నేను చేస్తాను, ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేస్తాను. ఆ విధముగా దేవుడు ఎంతో తోడయ్యాడు. మోషే అంటున్నాడు, యెహోషువతో అంటున్నాడు. యెహోషువ ఎవరు? ఈ మోషే యొక్క శిష్యుడు. మోషేతో నమ్మకంగా ఉన్నాడు యెహోషువ. కాబట్టి మోషే తర్వాత యెహోషువ అనే దేవుడు ఒక నాయకుడిగా ఎన్నుకోవాలనుకుంటున్నాడు. ఆ ఎన్నుకునే క్రమంలో దేవుడు ఈ మాట అంటూ ఉన్నాడు. ఏంటంటే కనుక, నేను ఎలాగైతే మోషేకి తోడై ఉన్నానో ఆ విధంగా నేను నీకు తోడై ఉంటాను. కాబట్టి నీ యొక్క గొప్పతనం ఏంటో అందరి స్థాయిలో తెలియపరుస్తాను. దేవుడు నీతో ఈ మాట అంటున్నాడు, యెహోషువతో నీతో ఈ మాట అంటున్నాడు. నీ గొప్పతనము, నువ్వు పడుతున్నటువంటి శ్రమ, నీ కష్టము, నీలో ఎంత సత్తా ఉన్నదో, నువ్వెంత మంచివాడువో అందరూ నేను తెలియపరుస్తాను. ఉద్యోగంలో కావచ్చు, మనం ఏదైనా బయట పనిచేసే ఆ యొక్క పనిలో కావచ్చు, ఎక్కడైనా సరే, ఏ ప్రాంతంలో నువ్వు ఉన్నా సరే, నిన్ను గొప్పగా దేవుడు దీవిద్దామని చూస్తున్నాడు. సాధారణంగా ఆఫీస్లో కొంతమంది బాధపడుతూ ఉంటారు, అయ్యో మనకంటే ముందు అందరికి ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి, మనకు ప్రాజెక్టులు రావడం లేదు ఏంటి? బిజినెస్ పెట్టినప్పుడు పక్కన వాళ్ళు బిజినెస్ పెడితే మంచి లాభాలు వస్తున్నాయి, మనకు లాభాలు రావట్లేదు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈ రోజున దేవుడు నీ కథ మార్చేస్తున్నాడు. ఈ రోజున దేవుడు ఏమైనా చేయగలడు, నీ కథ మొత్తాన్ని దేవుడు మార్చగలడు. కాబట్టి దేవుడు మార్చేస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీయులందరూ ఎరుగనట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చెయ్య మొదలు పెడుతున్నాను, స్టార్ట్ చేస్తున్నాయి. ఈ నిన్ను అన్నవాళ్ళు కానీ, నేను అవమానపరిచిన వాళ్ళు కానీ, నీకు ఏదన్నా విరోధంగా ఉన్నా కానీ, వాటిలో చిన్న నేను వాటిని తీసేస్తాను, ఒక్కొక్కటి తీసేసి నేను గొప్ప చేస్తాను. దేవుడు అంటున్నాడు, అందరికీ నేను గొప్పగా నువ్వు కనపడేలా చేస్తాను, నువ్వెంత మంచివాడవో నేను గొప్ప చేయి మొదలు పెడుతున్నాను అని చెప్పి దేవుడు వాళ్ళు వాగ్దానం చేస్తారు. కాబట్టి ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయండి. సమయం లేదు, ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయండి. ప్రభువా, ఎవరు మమ్మల్ని గొప్ప చేస్తాను అని చెప్పి మాకు వాగ్దానం చేశావు. కాబట్టి నాయన నువ్వు మాకు తోడే ఉన్నాయన, నువ్వు నీ తోడు లేకుండా మేము ఏది చేయలేము. అది అందరూ తెలిసిన విషయమే. నీకు తోడు లేకుండా మేము ఏది చేయలేము. ప్రభా మాకు తోడుగా ఉన్నాయన, మాకు తోడుగా ఉండి మమ్మల్ని గొప్ప చేయ ప్రభా ప్రార్థన చేయి. దేవుడిని ఖచ్చితంగా గొప్ప చేయబోతున్నాడు అని చెప్పి, నీకు తోడైండి ప్రతి ఒక్క మార్గం నడిపిస్తాడని చెప్పి దేవుడు ఈ వాగ్దానాలు సెలవిస్తున్నాడు. దేవుడి వాగ్దానాన్ని దీవించి ఆశీర్వదించడం కాక ఆమేన్.